నమస్తే అండి. బ్యాంక్ ఆఫ్ బరోడా వారి నుండి 2025 సంవత్సరంకు నోటిఫికేషన్ జారీ చేయడం జరిగింది. మనం చూడగలిగినట్లయితే బ్యాంక్ ఆఫ్ బరోడా వారి నుండి అప్రెంటిస్కు రిక్రూట్మెంట్ 2025 సంవత్సరం నుండి మరి 2700 పోస్టులకు అప్రెంటిస్ ద్వారా భర్తీ చేయాలని బ్యాంక్ ఆఫ్ బరోడా వారు నిర్ణయించారు. ఈ యొక్క వీడియోని మీరు పూర్తిగా చూడండి, స్కిప్ చేయవద్దు. ఇది అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారి కోసం చేయడం జరుగుతుంది కనుక మన వంతు బాధ్యతగా భావించి ఈ సమాచారాన్ని వారికి తెలియజేస్తారని ఆశిస్తున్నాను. ఈ యొక్క వీడియోని మీరు చివరి వరకు చూడండి. ఈ బ్యాంక్ ఆఫ్ బరోడా వారి అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరంకు కంపెనీ ఏమిటి, మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి, శాలరీ ఎంత, ఏజ్ లిమిట్ ఏంటి, ఎగ్జామ్ ఫీజు ఏమైనా పే చేయాల్సి ఉంటుందా, మరి ఆ యొక్క డేట్ ఎప్పుడు నుండి ప్రారంభమవుతుంది, లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు ఉంటుంది, ఈ యొక్క వెబ్సైట్ ఏది సందర్శించాలి ఏంటి అన్నటువంటి వివరాలను మనం ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి క్లుప్తంగా వివరంగా స్పష్టంగా మన యొక్క పిల్లలకు అర్థమయ్యేటువంటి రీతిలో తెలియజేస్తున్నాం. ఒకసారి ఆ యొక్క వివరాన్ని మనం చూద్దాం. కంపెనీ నేమ్ వచ్చిన తర్వాత బ్యాంక్ ఆఫ్ బరోడా, పోస్టులు వచ్చిన తర్వాత అప్రెంటిస్ పోస్టు. మరి ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటని మనం చూడగలిగినట్లయితే 2700 పోస్టులు ఉన్నాయి. దీనికి శాలరీ ఎంత అంటే 15,000 నుండి ప్రారంభమవుతుంది. క్వాలిఫికేషన్ గ్రాడ్యుయేట్ చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. ఏజ్ లిమిట్ వచ్చిన తర్వాత 20 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల వరకు ఇచ్చారు. ఆన్లైన్ స్టార్టింగ్ ప్రారంభ డేట్ ఎప్పుడు అంటే 11/11/2025 సంవత్సరం నుండి ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభించడం జరిగింది. మరి ఈ పోస్టులకు లాస్ట్ డేట్ ఎప్పుడు దాకా ఉంది, ఎప్పటిలోగా అప్లై చేసుకోవచ్చు లాస్ట్ డేట్ అన్నటువంటిది ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే ఈ పోస్టులకు లాస్ట్ డేట్ ఎప్పటి వరకు ఉంది ఏంటి అని మనం కానీ చూడగలిగినట్లయితే ఈ పోస్టుకు అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 1/12/2025 వరకు ఈ యొక్క పోస్టులకు ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవచ్చు. ఈ పోస్టులకు ఈ యొక్క డిసెంబర్ 1వ తారీఖు వరకు డేట్ ఉంది కాబట్టి చూస్తున్న మీరు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి అప్లై చేసుకోవాలంటే ఏ సైట్ని సందర్శించాలి, దేని ద్వారా అప్లై చేయాలి అన్నటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. మరి బ్యాంక్ ఆఫ్ బరోడా వారు ప్రతిపాదించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. ఆఫ్లైన్ మోడ్ ఎట్టి పరిస్థితులు కూడా లేదు. ఆన్లైన్ ద్వారా చేస్తున్నారు కాబట్టి ఆన్లైన్ ద్వారానే ఈ యొక్క నోటిఫికేషన్కి రిక్రూట్మెంట్ జారీ చేయడం జరుగుతుంది. చూస్తున్నటువంటి అభ్యర్థులు గమనించండి, ఆన్లైన్ ద్వారా మాత్రమే ఈ యొక్క పోస్టులకు అప్లై చేయాలి. మరి ఆ యొక్క సైట్ ఏంటి అన్నటువంటిది ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే bankofbaroda.bank.in ఈ సైట్ని మనం సందర్శించి ఆన్లైన్లో అప్లై చేయవలసి ఉంటుంది. మరి 2700 పోస్టులు మరి ఇండియా వారీగా భర్తీ చేయడానికి వారు అప్రెంటిస్ ద్వారా నోటిఫికేషన్ ఇచ్చారు. మరి ఈ 2700 పోస్టులు ఏ రాష్ట్రంలో ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి అన్నటువంటి ఈ యొక్క పోస్టుల యొక్క వివరాలను క్లుప్తంగా వివరంగా ఇప్పుడు మనం ఒక్కొక్క స్టేట్ వారీగా ఎన్ని పోస్టులు ఉన్నాయి ఏంటి ఆ యొక్క వివరాలను ఇప్పుడు మనం క్లుప్తంగా వివరంగా చూద్దాం. బ్యాంక్ ఆఫ్ బరోడా అప్రెంటిస్ రిక్రూట్మెంట్ 2025 సంవత్సరానికి వేకెన్సీ యొక్క డీటెయిల్స్ ఇప్పుడు మనం చూస్తున్నాం. మరి స్టేటు /యూటీ నెంబర్ ఆఫ్ స్టేట్స్ మరి స్టేట్స్ ఎన్ని ఉన్నాయి అన్నటువంటిది మనం చూద్దాం. వాటి యొక్క వివరాలు ఇప్పుడు మనం క్లుప్తంగా చూద్దాం. స్టేట్ /యూటీ నెంబర్ ఆఫ్ సీట్స్ ఎన్ని ఖాళీలు ఉన్నాయి ఆ యొక్క వివరాలను ఇప్పుడు మనం క్లుప్తంగా చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నుండి 38 సీట్లు ఉన్నాయి. మరి అస్సాం వారికి 21 సీట్స్ ఉన్నాయి. బీహార్ వారికి 47 ఉన్నాయి. మరి చండీగఢ్ వారికి 12 ఉన్నాయి. మరి ఛత్తీస్గఢ్ వారికి 48 ఉన్నాయి. మరి డార్ అండ్ నగర్ హైవేల వారికి 5 పోస్టులు ఉన్నాయి. ఢిల్లీ వారికి 119 పోస్టులు ఉన్నాయి. గోవా వారికి 10 పోస్టులు ఇచ్చారు. గుజరాత్ వారికి 400 పోస్టులు ఇచ్చారు సీట్స్. మరి హర్యానా వారికి 36 ఉన్నాయి. జమ్మూ అండ్ కాశ్మీర్ వారికి 5, మరి జార్ఖండ్ వారికి 15,
కర్ణాటకకు 440, కేరళకు 52, మధ్యప్రదేశ్కు 56, మహారాష్ట్రకు 297, మణిపూర్కు 2, మిజోరాంకు 5, ఒరిస్సాకు వచ్చిన తర్వాత మరి 29, మనం చూడగలిగినట్లయితే పంజాబ్కి 96, రాజస్థాన్కి 215, తమిళనాడుకు 159, తెలంగాణకు 154, ఉత్తరప్రదేశ్కు 307, మరి ఉత్తరాఖండ్కు 22, వెస్ట్ బెంగాల్కు 400 పోస్టులు ఈ విధంగా ఒక్కొక్క స్టేట్ వారీగా కేటాయించడం జరిగింది. మరి పాండిచ్చేరికి మరి 6 పోస్టులు కేటాయించారు. ఈ విధంగా మరి ఇండియా మొత్తం కూడా పోస్టులు ఫిల్ చేయడానికి నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడానికి ఇచ్చారు. మొత్తంగా 2700 పోస్టులు భర్తీకి ఆన్లైన్ ద్వారా అప్రెంటిస్ చేయడానికి అవకాశం ఇచ్చారు. మరి వీటికి మనం చూడగలిగినట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి, ఎంతవరకు స్టడీ చేసి ఉండాలి అన్నటువంటి వివరాలు ఇప్పుడు మనం చూద్దాం. దీనికి ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చిన తర్వాత క్యాండిడేట్స్ డిగ్రీ ఇన్ ఎనీ డిసిప్లిన్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి చేసినటువంటి వారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు, లేదా ఎనీ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ రికగ్నైజ్డ్ బై ది మరి సెంట్రల్ గవర్నమెంట్ వారి నుండి చేసినటువంటి వారు కూడా ఈ పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మరి ఈ పోస్టులకు శాలరీ ఏ విధంగా ఉంటుంది, ఎంత శాలరీ ఇస్తారు, ప్రారంభ శాలరీ ఎంత ఉంటుంది అన్నటువంటి వివరాలు ఇప్పుడు మనం చూడగలిగినట్లయితే, ఈ యొక్క అప్రెంటిస్ చేసేటప్పుడు మరి ది అప్రెంటిస్షిప్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ ఏ స్టైఫండ్ ఫర్ 15,000. ఈ యొక్క అప్రెంటిస్ చేసేటువంటి వారికి నెలకి 15,000 రూపాయలు ఇస్తారని తెలియజేస్తున్నారు. ది అప్రెంటిస్షిప్స్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఎనీ అదర్ అలవెన్సెస్ బెనిఫిట్స్. ఈ యొక్క అప్రెంటిస్ చేసేటప్పుడు ఎలాంటి మరి అలవెన్సెస్ కానీ బెనిఫిట్స్ కానీ ఏమీ రావన్నమాట. ది స్టైఫండ్ విల్ బీ పేడ్ టు అప్రెంటిస్ ఆన్ కంప్లీషన్ ఆఫ్ ఈచ్ మంత్ ఆఫ్టర్ మరి అడ్జస్టింగ్ ది లాస్ట్ ఆఫ్ పే ఇఫ్ ఎనీ. ఈ యొక్క అడ్జస్ట్మెంట్ అన్నటువంటిది ఏమి కూడా ఇఫ్ ఎనీ, లాస్ ఆఫ్ పే ఇఫ్ ఎనీ అని కూడా తెలియజేస్తున్నారు. మరి ఈ పోస్టులకు అప్లై చేయడానికి ఏజ్ ఎంత కలిగి ఉండాలి, ప్రారంభ ఏజ్ ఎంత ఉంటుంది, లాస్ట్ ఏజ్ ఎంతవరకు ఉండాలి అన్నటువంటి వివరాలు ఈ యొక్క వీడియోలో ఇప్పుడు మనం చూద్దాం. మినిమం ఏజ్ వచ్చిన తర్వాత 20 సంవత్సరాలు నిండినటువంటి వారు ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. మ్యాక్సిమం ఏజ్ వచ్చిన తర్వాత 28 సంవత్సరాలు ఉండాలని తెలియజేస్తారు. ఏజ్ విషయంలో యాజ్ పర్ ది ఏజ్ రిలాక్సేషన్ ఈజ్ అప్లికబుల్ యాజ్ పర్ ది గవర్నమెంట్ వారి యొక్క నామ్స్ ప్రకారంగా ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని తెలియజేయటం జరిగింది. మరి ఈ పోస్టులకు ఏమన్నా అప్లికేషన్ ఫీజు పే చేయవలసి ఉంటుందా, ఒకవేళ పే చేస్తే ఎంత ఫీజు పే చేయాలి, ఆ యొక్క వివరాలు ఇప్పుడు మనం ఇక్కడ క్లుప్తంగా వివరంగా చూద్దాం. మనం ఈ యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చిన తర్వాత ఫర్ షెడ్యూల్ క్యాస్ట్ ఎస్సీ మరి ఎస్టీ వారికి ఎలాంటి ఫీజు అన్నటువంటిది పే చేయవలసినటువంటి అవసరం లేదు. ఎస్సీ ఎస్టీ వారు ఈ యొక్క అప్రెంటిస్షిప్కి అప్లై చేసేటువంటి వారు ఎలాంటి ఫీజు కూడా ఎలాంటి రుసుము కూడా పే చేయవలసినటువంటి పని లేదు. మీరు ఆన్లైన్లో అప్లై చేసుకొని ఈ యొక్క అప్రెంటిస్షిప్కు మీరు అర్హత సాధించవచ్చు అని తెలియజేస్తున్నారు. ఎలాంటి అప్లికేషన్ ఫీజు ఎస్సీ ఎస్టీ వారు చెల్లించవలసినటువంటి అవసరం లేదు. మరి పర్సన్ విత్ బెంచ్ మార్క్ డిజేబుల్ మరి పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఎంత చెల్లించారంటే 400 రూపాయలు వారు ఈ యొక్క ఫుల్ జిఎస్టీతో కలిపి 400 రూపాయలు వారు చెల్లించవలసి ఉంటుంది. మరి ఫర్ జనరల్ ఈడబ్ల్యూఎస్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీ క్యాండిడేట్స్ వారు 800 రూపాయలు ఇంక్లూడింగ్ జిఎస్టీతో కలిపి వీరు పే చేయవలసి ఉంటుంది. మొత్తంగా 800 రూపాయలు. మరి పీడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ వచ్చిన తర్వాత 400 రూపాయలు చెల్లించవలసి ఉంటుంది. పేమెంట్ మోడ్ అన్నటువంటిది ఇలా చెల్లించాలంటే త్రూ ఆన్లైన్ ద్వారా మాత్రమే చెల్లించాలి, ఆఫ్లైన్లో ఎలాంటి కూడా లేదు. ఈ యొక్క అప్లికేషన్ ఫీజు పే చేసేటువంటి వారు మరి మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి నియరెస్ట్ బ్యాంకు వెళ్ళి మీ యొక్క దగ్గరలో ఉన్నటువంటి బ్యాంకులో ఈ యొక్క అప్లికేషన్ ఫీజు అంటూ మీరు పే చేయవచ్చు అని తెలియజేస్తున్నాను. ఒకవేళ మీ దగ్గర డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ నెట్ బ్యాంకింగ్ ఆన్లైన్ ద్వారా ఉన్నట్లయితే మీరు మీ యొక్క ఫీజుని డెబిట్ కార్డు ద్వారా క్రెడిట్ కార్డు ద్వారా మరి ఆన్లైన్ నెట్ బ్యాంకింగ్ ద్వారా పే చేయవలసి ఉంటుంది. మరి ఈ యొక్క
డేట్లు లాస్ట్ డేట్ ఇప్పుడు మనం చెప్పాం, ప్రారంభమైంది 11/11/2025 ప్రారంభమైంది. లాస్ట్ డేట్ వచ్చిన తర్వాత 1/12/2025 వరకు ఉంది. ఈ వీడియోని చూస్తున్న మీరు మరి నిరుద్యోగులైనటువంటి వారికి, డిగ్రీ చేసినటువంటి వారికి ఈ సమాచారాన్ని చేరవేస్తారని భావిస్తున్నాను. ఈ సమాచారాన్ని మన వంతు బాధ్యతగా భావించి వారికి చేరవేయగలిగినట్లయితే వారికి మనం సహాయం చేస్తున్నటువంటి వారిగా ఉంటాం. ఈ వీడియో చూస్తున్న మీరు మీ యొక్క అభిప్రాయాలను కానీ మీ యొక్క సలహాలను కానీ ఈ క్రింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో నాకు పంపించగలిగినట్లయితే వాటిని నేను స్వీకరించి నా వంతు బాధ్యతగా మెరుగైనటువంటి మరి సమాచారాన్ని సేకరించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి గవర్నమెంట్ వారి నుండి కానీ ఎంప్లాయ్మెంట్ న్యూస్ వారిని మరి వస్తున్నటువంటి ప్రతి ఒక్క జాబ్ను కూడా తీసుకొని అన్ఎంప్లాయ్మెంట్ యూత్ వారికి మరి చెప్పాలని భావించాను, చెప్తున్నాను. మరి రేపటి రోజులు కూడా చెప్పబోతూ ఉంటాను. వారికి నిత్యం కూడా అందుబాటులో ఉండి ఈ యొక్క జాబ్ విషయాల్లో వారికి హెల్ప్ఫుల్గా ఉంటానని నా వంతు బాధ్యతగా భావించాను కాబట్టి చెప్తున్నాను. మీరు ఈ యొక్క డిగ్రీ చేసినటువంటి వారు బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఈ యొక్క అప్రెంటిస్షిప్కి మీరు కనుక అప్లై చేసుకున్నట్లయితే మీరు మరి యొక్క విషయాలను గమనించి వీటికి అప్లై చేసుకుంటే మీ యొక్క భావితర జీవితాలు సుఖ సంతోషాలతో సౌఖ్యంగా ఉంటాయని తెలియజేస్తున్నాను. ఈ యొక్క వీడియో మీకు ఉపయోగకరంగా ఉంటే, మీకు నచ్చితే మీ యొక్క ఫ్రెండ్స్కి, మీ యొక్క మరి డిగ్రీ చేసినటువంటి వారికి ఈ సమాచారాన్ని చేరవేయండి. థ్యాంక్ యూ.